పడింది 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 మొత్తానికి పడింది. అలా చూడకో, ఎన్ని కూడా యూట్యూబ్లో పెడుతున్నావు. నా వీడియో కానీ నచ్చితే నువ్వు కూడా లైక్ చేయి. వద్దా వద్దా వెళ్ళిపోతున్నా నాకు. హలో మామ, అందరికీ నమస్తే. నేను మీ వెంకీ మామ. ఈరోజు అయితే చేపల అటకైతే వెళ్తున్నాం. మా అన్నయ్య మేమైతే ఏ బట్టికి వెళ్తాం అనేది అక్కడికి వెళ్ళకే చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక బట్టి అయితే అనుకున్నారు మా వాళ్ళు, మరి అక్కడికి వెళ్ళక దొరుకుతలేవు. మరి అసలు పొద్దున్నే వచ్చాం కాబట్టి చూడండి అలాగుందో, చుట్టూ పొలాలు భలే ఉన్నాయి. ఇప్పుడే ఉదయిస్తున్నాం మన సూర్యుడు. రాగండి రా, వస్తున్నాను. ఉగ్గిసిపోతారట్రా విడి తీస్తుంటే. ఈ బట్టలు కానీ వేస్తే ఒక్క చేప కూడా దొరకదు, అది మాత్రం ఖచ్చితం. మరి ఎక్కడ చూసారో, మరి ఎక్కడ చూసారు ఇంకో బట్టి నడుచుకొచ్చాక ఇదిగో ఈ బట్టికి తీసుకొచ్చారు అనమాట. అంటే ఆ పక్కన పెద్ద బట్ట ఉంది, దానికి కనెక్ట్ మాట చిన్న బట్ట అయితే. వాటర్ చాలా ఫుల్గా ఉంది. ఈరోజు చేపలు దొరికినట్టే. నమ్మకం చేప దొరుకుద్దని నమ్మకం పోయింది. పదండ్రా ఎత్తకండ్రా, ఇంక వేరే బట్టి అయితే నెత్తకండ్రా. మన కోలిపారంకి పని, మన కోలిపారం పనికి టైం అవుతుంది. దాంట్లో గెంతుతా గెంతవా బెట్లోనే నిజం చెప్పరా, గెంతారా అట్లా మంచి కొర మీద దొరుకుద్ది. సాయంకాలం గోదావరి వెళ్ళి ఫిషింగ్. చూడండి, ఈ చిన్న బట్టి ఎలాగెళ్ళి ఆ పెద్ద బట్టి కనెక్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు మా ఊరు ఎట్లా వెళ్ళిపోతున్నాడు. హాయ్, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్ బాయ్. రాగరా బాబు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? కనిపించిందా ఇంక వేరే బట్టి ఎలాగుందా? ఇంకో బట్టి బాగుందా? బట్టే బాగాలేదా? బట్టి బాగుంది, చేపలు లేవా? బట్టి బాగుంది కానీ చేపలు లేవని అంటున్నాడు మనోడు. ఇప్పుడు చూసి నా గోదావరి బట్టికి వెళ్దామని అంటున్నారు మళ్ళీ. అదండి, ఏదైతే అది అయింది, అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. మన కొరమైన పిల్లలు తీద్దాం. అవేనా ఈ పెద్ద బట్టలో లేనిది ఇప్పుడు చిన్న బట్టలో ఉందని అంటున్నారు మన వాళ్ళు. మీరు వల వేసిండి, తర్వాత చూసుకుందాం. అసలు కొర్రమీన పట్టు అంటున్నాడు మావాడు. నాకు చావట్లేదు. చిన్నగా మీకు వీడియో తీద్దామంటే అది కానీ కనిపిస్తున్నాయి కదా పిల్లలు, అవే కొర్రమైన పిల్లల బంట. బట్టలో ఉన్న కొర్రమీన్ని ఇంట్లోకి తోలుకొచ్చేస్తాడు ఈ పట్టు. పడండి వాడే. ఎంత కొర వచ్చింది బాగుంది. రెండు పొలాల మధ్యన భలే బెట్ట. ఇక్కడ ఫోటో షూట్ చేద్దాం. ఏదో రోజు ఫోటోలు తెస్తా. అలా చక్కగా వేసుకొని ఇప్పుడు రప్పడానికి వెళ్దాం. మన మాటకారి శ్రీకాంత్ అండి. ఏంటి ఉందా? మా అన్నయ్య అక్కడ గడ్డంతో రొప్పలు పెట్టుకొని వస్తుంటే అక్కడ కొరమైన పిల్లలు చూడండి, నా దగ్గరికి ఎలా ఉన్నాయి పిల్లలు. ఇవి చూసి అన్నాడు మా అన్నయ్య కొరమైన ఉందని. తగిలిందా? ఇదిరా మరి. దగ్గరికి వచ్చాను పడు. ఎలా పడినారు? పడలేదా?
రాలేదు అత్రప్లా రాలేదు మొత్తానికి కొరమీన అయితే. పిల్లలు మాత్రం ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? జూమ్ చేసి చూపిస్తున్నా ఉన్నాయి కొరమీన పిల్లలు అన్ని. అసలు ఒకేసారి చేప అన్ని పిల్లలు పడద్దా? పెడితే పెట్టింది, మనకు దొరకలేదు ఇప్పుడు అది. పదా ఇంకో బట్టికి. ఏంటంటే బట్టలు ఫుల్గా ఉన్నప్పుడు కూడా కొరమీళ్ళు పట్టి నాకు చూస్తున్నాం. అలా కొడతాం మరి మా ఊళ్ళతో. చుట్టూ తిరిగి ఇప్పుడు గోదావరిలో వేసాడు ప్లాన్ మా అన్న. అలా ఇంకే నువ్వు దిగవా? అంత బాగా చేసి ఇప్పుడు వల వేద్దాం. ఇప్పుడు ఏం జరుగుద్ది చూద్దాం మనతో పాటు. పెద్ద కొరమీన పడింది అనుకో నీకు. ఎక్కడి నుంచి రప్పండి అన్నయ్య ఈ టర్నింగ్ నుండి. ఎంత నీటిలోనూ మనకు కానీ చేపలు దొరికినాయి అంటే చూడరా వెంకే. లేపు 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 లేట్ చేయకు లేపు. పడిందా? పర్లేదా? ఏడుది ఎంత ఎంత చూస్తే అంత గట్టి కొట్టింది దెయ్యం చేప. దెయ్యం చేప పడ్డాదే. దెయ్యాల ఏట జరిగింది. పట్టుకురా 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 దెయ్యాల చేప పట్టుకురా చెప్పు. కుంకేసి వెళ్ళిపోతుంది అది. జాగ్రత్త తీయాలి గడు. ఇవ్వండి దెయ్యాలు దెబ్బ. ఉండరా మన దెయ్యాలు. అమ్మ ఏట్రా బాబుడు దెయ్యాల్సి దెయ్యం గడ్లా ఉండవు. సరిగ్గా పట్టుకో. ఏడు అలగొక్కుతుండే ఉండాలి ఉండు. ఏంటి ఏట్రా? ఏ ఊరు నుండి వచ్చావు నువ్వు? ఏ చైనా నుండి వచ్చావురా? పాకిస్తాన్. పడే దెయ్యాల చేపతో పాటు ఇదిగో మనకి స్వచ్ఛమైన పిత్తవరిగలు కూడా పడ్డాయి. ఒకటో రెండు మూడు పడ్డాయి పిత్తవరిగలేనా. నువ్వేం చేస్తావు? నువ్వు కూడా బతికిపో. బతుకు. పెద్ద అయ్యాక నేనే తినేస్తా వచ్చి. వచ్చాక రెండు చోట్ల వేసాం వల అయితే. రెండు చోట్ల కూడా పర్లేదు. ఒకటే పడింది దెయ్యం చేప. ఇప్పుడు మూడో స్పాట్కి వెళ్తున్నాం వేయడానికి. అక్కడ ఎలాగుంటుంది అండి చూద్దాం పదండి. మూడో స్పాట్కి అయితే వచ్చాం. మొత్తానికి వల వేస్తున్నారు మన వాళ్ళు. సైలెంట్గా వేస్తున్నారు చూడండి. మూడో స్పాట్. వల వేసారు మన వాళ్ళు. గెంతేస్తా ఇల్లురా మరి దిగురా. మొత్తానికైతే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. మెల్లికాయ రొప్పుకొని పడతా లేవో మరి చూడాలి ఇప్పుడు.
నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో తరతరాల ఎదురు చూపులో పడ్డాది గొరస అయిపోయింది మరి బాధపడకురా వెంకీ గౌడ. ముళ్ళ గొరస వెళ్ళిపోతుంది. ఇంకే పట్టుకోరా సంచలెట్ గొరస అంటారండి దీన్ని చైనా కొరత దీన్ని పట్టుకోరండి లేకపోతే ఒకటేసే తెలియదు. మూడో స్పాట్లో కూడా ఏం దొరకలే, ఒక గొరస తప్పించి. నాలుగో స్పాట్కి వెళ్దాం. నాలుగో స్పాట్కి అయితే వచ్చినప్పుడు మా వెంకీ గౌడ వేస్తాడు వాళ్ళ. మా అన్న బాగా చేస్తున్నాడు వల వేయడానికి. నవ్వు చేతులు వల వేస్తున్నాడు నవ్వు. వెంకీ గౌడ చూద్దాం, అది కూడా వేసినవా చూద్దాం పదా. మొత్తానికి వాళ్ళ దగ్గరికి వచ్చారు తోలుకొని త్వరగా వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఇక్కడ లేట్ చేయకండి మీరు. ఎత్తాను రా ఉంచుకోండి అలాగా. ఇప్పుడు చూద్దాం పడ్డాయా లేవని. మా వెంకీ గౌడ చేస్తాను. ఏటు పడిందిరా. అత్తర ఫ్లాప్. నాలుగో స్పాట్ కూడా అంత పెద్ద వాళ్ళకే పడింది ఇది. చెప్తాం నువ్వు కూడా ఎందుకు వెళ్ళు, బతికిపో. బాయ్. అయితే స్పాట్కి చేపలు పట్టణానికి వెళ్తుంటే అక్కడ గేదె మాత్రం నన్ను అలా చూస్తుంది. ఎందుకు అలా చూస్తున్నట్టే నేను వేసుకొచ్చింది రెడ్ కలర్ అనమాట. అవి కూడా తేడాగానే చూస్తాయా? చూద్దాం ఏంటి ఎలా చూస్తుంది. అలా చూడకో, ఎన్ని కూడా యూట్యూబ్లో పెడుతున్నావు. నా వీడియో కానీ నచ్చితే నువ్వు కూడా లైక్ చేయి. వద్దా వెళ్ళిపోతున్నా నాకు. ఏంట్రా అలా చూస్తుందా? బాయ్. చూద్దాం ఐదో స్పాట్ ఏటో వద్దాం. ఐదో స్పాట్ కూడా ఉన్న పక్కన అన్నమాట. కొరమీళ్ళు మోయాల్సిన దగ్గరేమో చెప్పులు మోసుకోవాల్సి వస్తుంది సంచిలో. ఇంకా అక్కడ వల వేసి మా అన్నయ్యని రుప్పుకొస్తున్నాడు. చూడండి మరి ఏటి పడితే చూడాలి ఇప్పుడు. ఇదేమి వినరా అంటే ఇక్కడ కూర్చొని చూస్తాం తరబెట్టలాగా. పడ్డాయా చెప్పురా అన్నయ్య. శుభవార్త చెప్పు అన్నయ్య. పడ్డదని కొరమీన పెళ్ళికలం వచ్చేసింది. పడిందే మొత్తానికి పడిందే.
కొరమీన పట్టకుండానే వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ పట్టాం మొత్తానికి. ఆ సంచిలో చెప్పులు తీసి బయట పాడేరా, కొరమీన వేసే టైం వచ్చింది. ఇదేది మళ్ళీ బట్టలకి వెళ్ళిపోతున్నాం అనుకుంటుంది. కొరమీను 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 ఎవరు చెప్పారు మా కొరమీను నడదని? ఇప్పుడు సరుకు చూపించే చూడే దొరికింది మొత్తానికైతే కొరమీను. కొరమీను పట్టకుండా వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ. తీరా తీరా చెప్పులు తీసేయరా, దాంట్లో రా కొరమీనుగా. అంటే ఈ పక్క బట్టలను పెట్టమన్నమాట కొరమీను అయితే. ఇప్పుడు ఇదిగో ఈ బట్టలో ఉందని సార్ డౌట్ ఉంది మా వాడికి, అందుకే వలేద్దామని అయితే అంటున్నాడా. ఇంత సోపు చెప్పులు మోసిన ఈ సంచి ఇప్పటికీ ఒక కొరమీన మోస్తుంది. లేకపోతే మా ఊళ్ళు వేసుకొచ్చిన చెప్పులు మోస్తే సరిపోయింది ఈ సంచి అయితే. వల వేయడం పూర్తయినట్టుకుంటే వెళ్తున్నాడు మన్న తోలడానికి. వెళ్ళరా ఇంక నువ్వు కూడా ఇంట్రా తోలరా. వెళ్ళరా ఎంత చక్కగా కూకున్నావు గట్టు మీద. ఇక్కడ మళ్ళీ మొత్తం తోలుకున్నా ముందుకు తోలుకుంటా. వాళ్ళ కదులుతుండే వల్ల ఏదో లాగుతున్నాడు కొంచెం, తనకి ఏదో పడ్డది వాళ్ళనైతే. కర్రలు తీయండి నన్ను. ఈ పరిగెలు అంతలా లాగినాయా? వలలో పెద్ద బరిగిలు పడ్డాయి మనకి. బయటకు వచ్చి బయటకు తీసుకు చూపిస్తాను మీకు. పెద్ద బరిగెలు చూడమా ఎన్ని పెద్ద బరిగెలు పడ్డాయో. భలే ఉన్నాయి, చాలా పడ్డాయి పెద్ద బరిగెలు అయితే. ఇవన్నీ అవే. వేద్దాం సంచిలోకి వేసేద్దాం. ఇక్కడ పెద్ద బరిగెలు ఏరుతుంటే మా ఊళ్ళు మళ్ళీ వల వేసి ఇంకో సైడ్ నుండి మళ్ళీ రొప్పుకు రావడం మొదలెట్టారు. ఈసారి ఎటు పడితే చూడాలి. వెళ్ళరా దగ్గరికి. ఇప్పుడు చూద్దాం పడ్డాలేవా. పడిందా? ఫా 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 కోళ్ళ ఫారం దుట్టికి టైం అవుతుందిరో. ఇలా జరిగిందనమాట మన ఫిషింగ్ అయితే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. మొత్తానికి అయితే కొరమీన పెట్టాడు మనోడు.